సార్ మీరు అలాగే ప్రొడ్యూసర్ కూడా యాక్చువల్లీ కుబేర సినిమా గురించి చెప్పాలంటే ఏం చెప్తారు సార్? అది ఆర్టిఫిషియల్ ఎమోషన్స్, ఒక న్యాచురల్ క్రియేషన్స్ కాదు. ఒక న్యాచురల్ డైరెక్టర్గా పేరు సంపాదించిన శేఖర్ కమ్ముల ఇలా ఏదో అనవసరం, తన కప్ ఆఫ్ టీ కాదు, తన చేతివాటమైన సినిమా కాదు. ఈ క్రైము ఇవి తన కథ కాదు, తన పాయింట్ కాదు. దీంట్లో ఏదో చేయాలని కన్సిస్టెన్సీ లేని క్యారెక్టర్ చేసిన నాగార్జున అది చెప్తారు. నాగార్జున కన్సిస్టెన్సీ లేని క్యారెక్టర్. అతను ఏదో ఊపిరిలాగా ఉంటుంది అనుకుంటే అసలు ఊపిరి లేని క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ అంత ఇన్కన్సిస్టెన్సీ కింద ఏదో ఒకసారి మంచి అంటారు, ఒక చెడు అంటారు, అర్థమర్థం లేని క్యారెక్టర్ అది దానికి ఏం లేదు. ఆ అమ్మాయి కాస్ట్లీ జూనియర్ ఆర్టిస్ట్ వేషం హీరోయిన్ది, ఏమిటో తెలియదు. అది ఈ ధనుష్ మేకప్ బ్రహ్మాండం, మేకప్ అచ్చమైన బెచ్చగాడిలాగా చక్కగా గెటప్. సీన్లో అతను చేయటానికి ఏం చేశాడని ఉన్న గెటప్ ఫోటో చూసేసి ఆహా ఓహో అంటే ఎట్లా అని ఏం చేశాడు సినిమాలో? ఒక్క సీను అత్యద్భుతమైన నటన చెప్పండి. మన టాలీవుడ్లో ఒక్క హీరోని చూపించండి అలా బిచ్చగాడి వేషం వేసుకొని ఫుల్ లెంగ్త్లో యాక్ట్ చేయగలిగారు. ఎందుకు వేస్తారు? ఎందుకు వేస్తారు? అతనే అసలు పిచ్చి మాటలు. పుష్ప గెటప్ ఎవరు వేస్తారు? పుష్ప స్టైల్ ఎవరు చేస్తారు? మన టాలీవుడ్లో అది ఎందుకు ఎవరు చేస్తారు? అలా అడిగితే కరెక్ట్ కదమ్మా. పుష్ప ఎవరన్నా చేయగలరు అంటే ఎందుకు చేయలేరు? అవకాశం అతనికి వచ్చింది, కష్టపడ్డట్టు చేస్తారు. అలాగే ఇతనికి అవకాశం వచ్చింది. ఏం బిచ్చగాడి వేషం అంటే నిజమైన బిచ్చవాడు అడుక్కుంటాడు కాదుగా, క్యారెక్టరే కదా. యువర్ ఆర్టిస్ట్, ఎనీ క్యారెక్టర్ చేస్తావు. అంటే టాలీవుడ్ని తమిళ వాళ్ళని అసలు ఎంకరేజ్ చేయదా ఏంటి? ఎందుకు చేయదు? టాలీవుడ్ మనమే ఎంకరేజ్ చేస్తాం. వాళ్ళు మన ఈ సూపర్ హిట్లు తీశారు కాదు. ధనుష్ బాగాలేదు కదా సినిమా. నా సినిమా నాకు నచ్చలేదు. సినిమా ఆర్టిఫిషియల్. ధనుష్ మొత్తం ఆర్టిఫిషియల్ క్రియేటెడ్, ఏది న్యాచురల్గా లేదు. అది కనుక సినిమా అంటేనే క్రియేటింగ్ కదా, క్రియేటర్ కాదు, లాజికల్ క్రియేషన్. క్రియేషన్ అనేదానికి సినిమా అనగానే భ్రమలో కాదు. అందులో శేఖర్ కమ్ములో ఒక రియలిస్టిక్ డైరెక్టర్. అతను చాలా నేను పొత్తటి సినిమా నుంచి అతను ఫాలో అవుతాడు. ఒక చక్కటి హృదయంగా సెన్సిటివ్గా తీస్తాడు. అతను తీసే సినిమా కాదు ఇది. అసలు ఇంత ఇన్బ్యాలెన్సింగ్ క్యారెక్టరైజేషన్, ఇంత ఇన్బ్యాలెన్సింగ్ అది తీసాడు. నాకు నచ్చలేదు. నేను ఆ రోజు చెప్పాను కరెక్ట్గా 3 రోజుల తర్వాత ఇది డ్రాప్ అవుతాను. ఇవాళ డ్రాప్ అవుతుంది. 30% ప్రతి వాడికి 30% బొక్క. మరి కన్నప్ప పరిస్థితి ఏంటి? కన్నప్ప పరిస్థితి చూడాలి. ఇంకా పడక రిలీజ్ అయింది, రేపు మండే తర్వాత దాన్ని స్టార్ట్ చేయాలి. బేసిక్ రివ్యూ వచ్చేస్తుంది కదా మీకు ఈ పాటికి. రివ్యూ ఆల్ స్టేట్స్ బ్రహ్మాండంగా ఉన్నాయి. కేరళ, తమిళనాడు, కర్ణాటక 3 స్టేట్స్లో, 2 తెలుగు రాష్ట్రాల్లో ఇక్కడ ఈ ట్రోలింగ్ వాళ్ళ మీద ఉన్న ట్రోలింగ్ చదివి కొంచెం కన్ఫ్యూషన్లో ఉంది. బాగుందని టాక్ అయితే మొదటి రోజు అన్ని చోట్ల మంచి అన్ని రివ్యూలు కూడా మంచి టాకే వచ్చింది. కలెక్షన్ అయితే చూడాలి. ఎందుకంటే మన తెలుగు రాష్ట్రం వేరు. తెలుగు రాష్ట్రం అంతా ఒకళ్ళ మీద ఒకళ్ళు దుమ్మేయటం మన అలవాటు కదా. దేవరా రిలీజ్ అవుతా అంటే దాని మీద దుమ్మేయటం, పుష్ప 2 రిలీజ్ అవుతుంది దాని మీద దుమ్మేయటం, దేవరకొండ సినిమా రిలీజ్ దుమ్మేది, ఈ దరిద్రపు బ్యాచ్లు తయారయ్యారు. మీకు కుబేర ఎలాగైతే నచ్చలేదో కన్నప్ప కూడా అలాగే నచ్చలేదని అనుకోవచ్చు కదా. చెప్పచ్చు. కానీ చూడకుండానే ట్రోల్ చేయటాలు ఉన్నాయి. చూసారా మరి కుబేర? నేను చూశాను. చూడబట్టే నేను చూడకుండా ఇది మాట్లాడడం చూసబట్టే. ఇప్పుడు చూడకుండానే బాగాలేదు రిలీజ్ ముందే, నేను రిలీజ్ అవడానికి ముందు రోజే బాగాలేదు ఏదో స్లోగన్లు అని అనేది. అది ఎందుకంటే మన తెలుగు ఇండస్ట్రీలోనే ఉంది. దేవరా ఎవడో చూడాల, ఒక ఫ్రేమ్ చూడాల. అంటే కన్నప్ప సినిమాకి సంబంధించి ఏదైతే ఈ ట్రోలింగ్ అని అంటున్నారో, ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ, వాళ్ళ ఆవిడని తప్ప ఇంట్లో ఉన్న వాళ్ళందరితో కూడా సినిమాలో యాక్ట్ చేయించారు అని చెప్పేసి అని అంటున్నారు. ఈ తప్పే ఉంది. చిరంజీవి గారు ఫ్యామిలీ మొత్తం తమ్ముళ్ళు అంటే కొంతమంది ట్రోలర్స్ ఇంకా ఎక్స్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ నువ్వే అంటే నీ ఇంట్లో వాళ్ళనే పెట్టుకుని నువ్వు ఒక్కడే చూసుకో సినిమా అని కూడా అంటున్నారు. అదే ఏదో అంటారులేమ్మా. ఈ సోషల్ మీడియా వచ్చినాక అతివాదులు మితవాదులు బ్రహ్మాండంగా ఒక కరెక్ట్ రివ్యూ, కరెక్ట్ బాగుంటే బాగుంది, బాగాలేదే బాగుంది, జ్ఞానం పెంచుకుని జ్ఞానం. ఈ అతివాదులు ఉన్నారు, అబ్బా అమ్మ వద్దంటే అర్ధరాత్రి అమావాస్య పుట్టిన అర్భకులు. ఈ దౌర్భాగ్యులు వాళ్ళకి ఏమి చూడరు, ఏమీ లేదు. వాళ్ళు సినిమా గోయర్స్ కాదు, సినిమా లవర్స్ కాదు. వాళ్ళు కేవలం ఇలాంటి ఏదో ట్రోల్ చేయటం, దాని మీద వచ్చే వ్యూవర్షిప్, దాని మీద వచ్చే ఎంగిలి బెతుకులకి ఆశపడి ఆ కక్కుర్తి పడే కుక్షింబర పరాయతులు, నీచ నికృష్టులు. సరే ఈ సోషల్ మీడియాలో ఈ అర్భకులు ఎక్కువ అయ్యారు, ఈ దౌర్భాగ్యులు ఎక్కువ అయ్యారు. ఏమి చూడరు వాళ్ళు. మీరు మాట్లాడడం కూడా కరెక్టేనంటారా మీడియా ముందుకు వచ్చి? ఎస్, మీడియాలో 2 రకాలు ఉన్నారు వాస్తవం. అంటే అసలు వాళ్ళకి మాట్లాడటమే రాదు అని
అంటే ఓన్లీ ట్రోల్స్ మాట అంటున్నాను సార్. అంతే ఇందులో ఏం లేదు ట్రోల్స్లోనే 2 రకాలు ఉన్నారు అంటున్నాను. అతివాదులు, మితవాదులు ఒక పర్సెంటేజ్ ఉన్నారు. వాళ్ళు బ్రహ్మాండంగా మంచి చెడు అంటే సెలబ్రిటీ అయినంత మాత్రం ఏది పడితే అది మాట్లాడచ్చా? సెలబ్రిటీ అయినంత మాత్రం ఏది పడితే అది మాట్లాడచ్చు? ఏం మాట్లాడారు? ఏమంటాడు చెప్పు. ఉన్న మాట్లాడటం అంటే ఆయన ఒక చైల్డిష్ క్యారెక్టర్ లాగా ఎలా చెప్తున్నారంటే అంకుల్ ఆంటీ అంటే ఒక రెస్పెక్ట్ లేకుండా జనాలు దాన్ని ఎలా చూస్తున్నారంటే ఎంత ఎదిగినా వీడికి ఇంకా బ్రెయిన్ పెరగలేదు. ఏం మాట్లాడాడని ఈ బొండమోపులు మాట్లాడే మాటలు ఏం మాట్లాడాడు చెప్పండి నాకు. ఒక మాట చెప్పు, నేను చెప్తాను. నేను చెప్పాను కదా మీకు. ఏం మాట్లాడాడు? అంకుల్ ఆంటీ అని తప్పు. అది అంకుల్ ఆంటీ అంటే తప్ప. రిలేషన్ ఉంటే లోపల చూసుకోవాలి, బయట చూపించకూడదని అంటే ట్రోలర్స్ మెంబర్స్ అంటున్న మాట. అందుకనే అన్నాను వాడు అడుగుదే నా కొడుకులని. అడుగుతేనే కుక్షింబర పరిణతుల ఎంగిలి మెతుకులు ఆశపడి నా కొడుకులు అబ్బమ్మ వద్దంటే పుట్టిన అర్ధరాత్రి అమావాస్య పుట్టిన అర్భకులు అని అందుకునే అంటున్నా. వాడు అంకుల్ ఆంటీ అంటే తప్పేంటి? వయసులో పెద్దవాళ్ళని అంకుల్ని పిలిస్తే తప్పేంటి? దాని మీద తప్ప. ఈ చిల్లర నా కొడుకులు, చిల్లర మాటలు, వాళ్ళకి బుద్ధి జ్ఞానం ఉండదు. వాడు వాగే వాగులు కూడా నేను రెస్పాన్స్ ఇవ్వాలా? మనం దౌర్భాగ్యులు. అడుగంటే నా కొడుకులు వాళ్ళు అడ్రస్ కూడా వాడి పేరు చెప్పు ఉండదు, అడ్రస్ కూడా ఉండదు. ఏదో కేకేఆర్ పీకేఆర్ అని పెట్టుకుంటాడు. ఆ పేరు చెప్పుకుంటానికి కూడా ధైర్యం లేని నా కొడుకులు వాడు సినిమా చూసే ప్రేక్షకులు కాదు, చూడకుండానే ఏదో వాడు. నేను చూసా. లాస్ట్ 40 minutes గురించి చెప్పండి. లాస్ట్ బ్రహ్మాండం సినిమా. లాస్ట్ 40 minutes అసలు బ్యూటిఫుల్గా చేశాడు ప్రభాస్. ఆ 3 సీన్లు ప్రభాసు విత్ మోహన్ బాబు, ప్రభాసు విత్ విష్ణు, ప్రభాసు సర్కిల్. కొంతమంది చెప్తున్నటువంటి మాట కెరియర్ తన ఎంటైర్ కెరియర్లో ది బెస్ట్ పర్ఫార్మెన్స్ అని చెప్పేసి. ఎస్, విష్ణు కెరియర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఈ సినిమా. అంతకుముందు నేనే అతను మామూలు కామెడీ చేస్తాడు, కానీ ఈ సీరియస్ పర్ఫార్మెన్స్ ఎట్లా చేస్తాడు అనేది నాకు మైండ్లో డౌట్ ఉంది. అంటే ఇంతవరకు చూడలేదు కదా. ఇవాళ ఫస్ట్ టైం ఎంతో బ్యాలెన్స్డ్గా డైలాగ్ డిక్షన్ కూడా. గతంలో ఇంత డిక్షన్ ఉండేది కదా విష్ణుకి, కొంచెం నాలుగు మడతపడేది. అందుకనే అతను అది కూడా కామెడీ చేసేవారు. అది కామెడీలో కూడా వెళ్ళిపోయేది. ఇప్పుడు దానికి కూడా డైలాగ్ డిక్షన్ కానీ ఎక్స్ప్రెషన్, డైలాగ్ చెప్పేటప్పుడు ఎక్స్ప్రెషన్ కానీ చాలా బ్యాలెన్స్డ్గా, చాలా గొప్ప పర్ఫార్మర్గా చివరికి ఇప్పుడు కంట తడి పెట్టించాడు. సో అది బెస్ట్, అతని కెరియర్ బెస్ట్ పర్ఫార్మెన్స్. ఇక తర్వాత ఇంకా రావచ్చు, అది వేరే విషయం. ఇప్పటి వరకు కెరియర్ బెస్ట్ పర్ఫార్మెన్స్. అంటే కొంతమంది ఇప్పుడు మెయిన్ క్యారెక్టర్స్ చూసుకుంటే మోహన్ లాల్ కానీ ప్రభాస్ని కానీ సరిగ్గా వాడుకోలేకపోయారు. కాజల్ అనేవాడు ఎవడమ్మా? నువ్వు కొంతమంది అనే నా కొడుకులు ఎవరమ్మా? అనే నా కొడుకులు స్థాయిని బట్టి నేను రిప్లై ఇస్తా. ఎవడో రోడ్డు మీద వెళ్ళి నా కొడుకు ఏదో వాగిన దానికి నేను సమాధానం ఎక్కడ చెప్పాలి? అనే నా కొడుకు ఎవడు? పబ్లిక్లో ఎవడు పేరు ఊరు ఉన్నవాడు ఎవడన్నా విమర్శించాడా? ఎవడో గాలి నా కొడుకు ఏదో మాట్లాడితే దానికి మన సభలో గాలి నా కొడుకు గాలి మాటలు మాట్లాడతారు. వాడికి ఏం తెలుసు అని వెంటనే తెలియదు. అడిగి పబ్లిక్ లాస్ట్ 40 నిమిషాల గురించి ఇచ్చిన రివ్యూ తీసుకుంటారు, కానీ ఈ చిన్న పాయింట్స్ మాత్రం తీసుకోరా? ఈ 40 నిమిషాలు రివ్యూ చేసినవాడు ఆ మాటలు మాట్లాడు. ఎందుకంటే ఇంటర్వల్ బ్లాక్లో మోహన్ లాల్ రావటం ఎంత పవర్ అయింది, ఈ సీక్వెన్స్ తెలియటం తెలుసు. వాడు మాట్లాడాడంటే పిచ్చ నా కొడుకు, ఏమి తెలియదు నా కొడుకు, ఏదో గాలి వాగుడు వాగేవాడు. ఆ ఇంటర్వల్ బ్లాక్లో వస్తాడు మోహన్ లాల్. వచ్చినాక ఆ సీన్ మామూలు ఇన్ఫర్మేషన్ చెప్పే సీన్ ఎప్పుడు డల్గా ఉంటుంది. అలాంటి సీన్లు, అలాంటి సీన్ని మోహన్ లాల్ని పెట్టడం వల్ల మోహన్ లాల్ యొక్క హైట్ ఆఫ్ పర్ఫార్మెన్సు, ఆ సీక్వెన్సు అలా లేపింది. ఆయన జస్ట్ అది హిస్టరీ చెప్పడమే, హిస్టరీ చెప్పేది. అది ఏమీ తెలియకుండా మోహన్ లాల్ ఇంకా వాడుకుండాల్సి, మోహన్ లాల్ని మొత్తం సినిమాకి వాడతారా? ఆ క్యారెక్టర్ అంతే, క్యారెక్టర్ ఎంతవరకు అంతవరకే వాడతారు. పిచ్చి నా కొడుకులు తెలియదు. త్వరలో హరిహర వీర మల్లు సినిమా కూడా రిలీజ్ కాబోతుంది, ఏం చెప్తారు? సినిమా ఆడితంటారు, చూద్దాం. దాని గురించి ఇప్పుడే తొందర ఎందుకు? దానికి పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి ఏమో డిప్యూటీ సీఎం అయితే పెద్ద ప్రజలు పిచ్చి మాటలు ఏ రోజు చూద్దాం, అది రిలీజ్ అయ్యే రోజు అప్పుడు మాట్లాడదు. దానికి ఏమిటి వస్తాయి రివ్యూలు ఏంటి దాని గురించి. ఏదో పవన్ కళ్యాణ్ సినిమా అంటే ఏదో ప్రపంచంలో పెద్ద వింతలాగా 100 సినిమాలు అవుతున్నాయి. ఈ సినిమాలో అది ఒక సినిమా రేపు అవుద్ది, అయినా చూద్దాం.